అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు రాధా జోషిలా. నేను గత 20 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. మనం ఈరోజు నుండి ఎంతో అద్భుతమైన రహస్యవాణి అనే గ్రంథంలోని రహస్యాలను తెలుసుకోబోతున్నాం. కబీర్ దాస్గా, సమర్థ రామదాసుగా, లాహిరి మహాశీలుగా, శ్రీ రామకృష్ణ పరమహంసగా అవతారాలు దాల్చిన మహనీయులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారు. వారు హిమాలయాల్లో ఎన్నో సాధనలు చేసి సముపార్జించిన జ్ఞానాన్ని వారి శిష్యరత్నం శ్రీ మారెళ్ల రామకృష్ణ గారికి అందించారు. ఆయన ఆ రహస్య జ్ఞానాన్ని రక్షించి సామాన్య మానవులకు సులభంగా అర్థమయ్యేలా తమ స్వస్వరూపం గురించి అవగాహన చేసుకునేలా ప్రసంగించిన జ్ఞాన గుళికలే అక్షరాలుగా రూపొందిన గ్రంథం రహస్యవాణి. ఈ గ్రంథంలో మనస్సు, బుద్ధి, చిత్తం గురించి మరియు బీజాక్షరాల అంతరార్థం గురించి, ఇంకా ముందు ముందు రాబోతున్న సాంకేతిక పరిజ్ఞానం గురించి హిమాలయాల్లోని మహర్షులు తెలిపిన రహస్యాలను ఈ గ్రంథంలో వివరించారు. అణువు, పరమాణువుల రహస్యాలు, వాక్కు విశిష్టత, మౌనం ప్రాముఖ్యత, ఇలా ఎన్నో విశేషాలను విశదీకరించే విజ్ఞాన గ్రంథమే ఈ రహస్యవాణి. ఈ జ్ఞానాన్ని మన గ్రంథాలయం కార్యక్రమంలో తెలుసుకుందాం. పండిత రామ్ శర్మ ఆచార్యుల వారి ద్వారా అందజేయబడిన ఈ రహస్యాంశాలను వారి శిష్యరత్నమైన శ్రీ మారెళ్ల రామకృష్ణ వారు చక్కగా మనకి వారి సంరక్షణలో నుంచి వాటిని ఇప్పుడు మనకి అందజేస్తున్నారు. మారెళ్ల రామకృష్ణ గారు వారి గురువు గారి యొక్క ఉన్నతమైన స్థితి గురించి, అలాగే ఎంతోమంది ఋషుల్ని, తపస్సుల్ని ఆయన దర్శించిన విషయాలను గురించి మనకి అందజేయడం జరిగింది. శ్రీ రామ్ శర్మ ఆచార్యుల వారు జగజ్జనని మహాయోగేశ్వరీదేవి దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే సప్తర్షుల ఆగమనాన్ని కూడా ఆయన దర్శనం చేయడం జరిగింది. ఈ భూమి మీద సప్తర్షులు ఉన్నారు, వారు వచ్చేసి ఉన్నారు, ఇక్కడికి మనందరినీ, ఈ భూమి మీద ఉన్న ప్రజల్ని ఉద్ధరించడానికి వచ్చి ఉన్నారు అనేటువంటి రహస్యాన్ని కూడా వారు కళ్ళతో దర్శించిన మహానుభావులు శ్రీ పండిత రామ్ శర్మ ఆచార్యుల వారు. వారు ఈ పుస్తకం ద్వారా ఎంతో అద్భుతమైన రహస్యాలను మనకి అందజేయడం జరిగింది. శ్వాసకు సంబంధించిన రహస్యాలను, గాయత్రి మంత్రం యొక్క అంతరార్థాన్ని, ఎన్నో యోగ రహస్యాలను, ఎంతోమంది మహానుభావుల జీవితంలోని సత్యాలను మనకు వారు అందజేయడం జరిగింది. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. మరి మనం అవన్నీ తెలుసుకుందామా? సుమారు 19,500 సంవత్సరాల నుండి ఈ మానవ జాతి ఒక సంక్షోభంలో ఇరుక్కోవడం జరిగింది. ఆ 19,500 సంవత్సరాల క్రితం వరకు మానవ జాతి ఎంతో అద్భుతంగా గురువులతో కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నది కాస్త ఆ గురువులకు దూరం అయిపోయింది. అలా వాళ్ళు మనల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు? ఆ గురువులు మన మీద కోపంతోనా? కాదు. ఎన్ని విధాలుగా వాళ్ళు అర్థం చేసుకోవడం కోసం మనకు తెలియజేసినా కూడా మనం ఏది అర్థం చేసుకోలేకపోయాం. మన స్థితి అప్పుడు అట్లా ఉంది. వాళ్ళు చెప్తున్నది అర్థం చేసుకోలేకపోవడం వల్ల, మీరు అర్థం చేసుకోగలిగే సమయం వచ్చినప్పుడు మేము మళ్ళీ తిరిగి వస్తాము అనేసి వాళ్ళు బాధగా వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడెప్పుడో మనం వాళ్ళు అందజేద్దామనుకున్న సత్యాలని మనం అందుకోలేకపోయాం. కానీ అయినా సరే వాళ్ళు మన మీద కోపం లేకుండా ప్రేమతత్వంతో అవ్యాజ కరుణామూర్తులైనటువంటి ఆ ఋషులు ఇద్దరు మాత్రం మన మీద ప్రత్యేక వాత్సల్యాన్ని పెట్టుకుని ఉన్నారు. వారు ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు భూమి మీద మనతో పాటే ఉండిపోయారు. ఆ సప్తర్షుల్లో ఇద్దరు మాత్రం మనతోనే ఉండిపోయారు. మిగతా ఋషులతో పాటు వీళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోలేదు. సప్తర్షులంతా మన పట్ల ఎలాంటి భావంతో ఉన్నారంటే, ఈ మనుషులు భూమి మీద జాతిని విస్తరింప చేసుకుంటూ ఉంటున్నారు. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం, ఉద్యోగాలు వేయించడం అనే ఆటలాడుకుంటూ ఉన్నారు. మధ్య మధ్య కాలక్షేపానికో, కసి తీర్చుకోవడానికో కులమతాల పేరుతో కొట్టుకుంటూ చేస్తూ ఉంటున్నారు. అసలు వీళ్ళు పుట్టింది అందుకోసమే అనుకుంటూ వృధాగా గడిపేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ జోలికి మనం కొంతకాలం వెళ్లకుండా ఉంటేనే నయము అని వాళ్ళు మనల్ని వదిలేశారు.
1934లో జ్వాలాకుల్ మహర్షి అంటే శ్రీకృష్ణ పరమాత్మతో పాటు చదువుకున్న వారనమాట. జ్వాలాకుల్ మహర్షి అంటే వారు సప్తర్షి మండలంతో ఇలాంటి మానవులను మార్గదర్శకం చేయడానికి నడుం కడదాము అని అన్నారు. అలాంటి వారిలో ఇద్దరు మాత్రం ముందుకొచ్చారు. వారే అగస్త్యుడు, వశిష్ఠుడు. వాళ్ళు నేడు కూడా మన మధ్యలోనే ఉన్నారు. ఈ మానవ జాతి మీద మిగతా 5గురికి నమ్మకం లేదు సప్తర్షుల్లో, కానీ వీళ్ళిద్దరూ మాత్రం మన మీద ఎంతో నమ్మకంతో ఉన్నారు. వీళ్ళు మనల్ని నమ్మడమే కాదు, మన కోసం ఎంతో శ్రమపడుతూ ఎంతో పాటుపడుతూ ఉన్నారు. అనేక మంది ఋషులు ఈ భూమి మీద మనతో పాటే మనలాగే మానవ శరీరంతోనే, మనకి పురాణాల్లో చెప్పినట్లుగా వాళ్ళు కానీ బారుగడ్డాలతోనూ లేకపోతే ఏదో ఒక పెద్ద పెద్ద జుట్లు వేసుకున్న ఉంటారని మనం అనుకోకూడదు ఫ్రెండ్స్. వారు మనలాగే ఉండి ఉండొచ్చు, సూటుబూటు వేసుకుని ఉండొచ్చు, లేదా ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేస్తూ ఉండొచ్చు. మన మధ్యనే జీవిస్తున్నారు వారు, ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే యుగసంధి కాలం ఇప్పుడు వచ్చి ఉంది భూమి మీద. ఈ ఋషి ప్రణాళికలో ఎవరైతే భాగం పంచుకోలేకపోతారో, ఋషుల ఆవేదనను అర్థం చేసుకోలేకపోతారో, మరి వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అసురు నయనాలతో చూడండి. ఆ ఋషులకి అసురు నయనాలంటే మన మీద ఎంత ప్రేమతో వాళ్ళు కన్నీళ్లు కారుస్తూ మనకు అందజేస్తున్న విషయాలు ఇవి. వాళ్ళు చెప్తున్నారు, మీరు ఈ భూమిని మేము స్వర్గంగా మార్చాలనుకుంటున్నాము, దానికోసం మేము ఒక ప్రణాళిక వేశాము, ఆ ప్రణాళికలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. మాకు శరీరాలు లేవు, మీరు శరీరాలతో ఉన్నారు, అందుకని మాకు అశరీరధారులమైన మేము మీ శరీరాల ద్వారా మేము ఈ భూమిని స్వర్గంగా మార్చడానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటాం, మీరు అనండి చాలు అంటున్నారు వాళ్ళు. ఒకవేళ మీరు ప్రకృతికి అనుగుణ్యంగా మారకపోతే, మేము చెప్పిన ఈ ప్రణాళికలో భాగం పంచుకోకపోతే ఆ ప్రకృతికి గుదిబండలుగా తయారవుతారు మీరు. అలాంటి వాళ్ళని ప్రకృతి క్షమించదు, సహించి ఊరుకోదు అని చెప్తున్నారు. అలాగే ఈ విశేష కాలం యొక్క మహత్యాన్ని కూడా అర్థం చేసుకోండి మానవులారా అని చెప్తున్నారు. మనం ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళమే, ఈ సాధన తీవ్రతను మనం ఎలా పెంచుకోవాలి, మా ఋషుల ప్రణాళికలో మనం ఎలా భాగస్వాములం అవ్వాలి, మన ఈ భూమికి ఎలా ఉపయోగపడాలి, ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవడం, ఆ ఋషులకు ఉపయోగపడడం అనేది మన చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. మనం చేయాలి అనుకుంటే మనం ఏదైనా సాధించగలుగుతాము. వాళ్ళు ఆధ్యాత్మికతని ఒక సిలబస్గా తీసుకొని దీని మీద కూడా మీరు దృష్టిని సారించండి అని చెప్తున్నారు. మనం వారి కార్యకలాపాల్లో భాగస్వాములం అవుదామా, మరి వారి ప్రణాళికలో మనం కూడా భాగస్వాములం అవుదాం. అనేక మంది భవిష్యద్రష్టులు, మహాత్ములు 2000 సంవత్సరానికల్లా ఈ పృథ్వీగ్రహం చరిత్రలో ఒక మైలురాయిగా ఉంటుంది అని అభివర్ణించడం జరిగింది. మరి ఈ విజ్ఞానాన్ని మనకి ఎంతో అద్భుతంగా వాళ్ళు అందిస్తూ ఉన్నారు. పరిపరి విధాలుగా రకరకాల కోణాల నుంచి తెలియచేస్తూనే ఉన్నారు. మనకి ఎంతోమంది రావడం, మన కోసం ఎన్నో విషయాలు తెలియచేయడం, కానీ మనం వాటిని అందుకోలేకపోవడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఎప్పటి నుంచో కూడా. అయితే మనం ఏదో ఒక గురువుల్ని ఆశ్రయిస్తూనే ఉన్నాం, ప్రతి జన్మలో ఆ సంస్కారాలు పోగు చేసుకుంటూనే ఉన్నాం, కానీ అసలు విషయాలు మనం అర్థం చేసుకునే సమయం ఇప్పుడు వచ్చింది. ఆధ్యాత్మిక జగత్తు ఆ విషయాన్ని గ్రహించి తర్వాత వాటిని మన పరిధిలో వీలైనంతగా ఎక్కువ మందికి అర్థం చేసుకునేలాగా చెయ్యండి, అందరికీ అందించండి అని ఋషులు చెప్తున్నారు. అది వారి ప్రణాళికలో భాగం. అంటే మనం ఏ సత్యాలైతే మనం తెలుసుకుంటున్నామో, ఏ సాధనలైతే మనం చేస్తున్నామో అవి అందరికీ అందచేయండి, వీలైనంత త్వరగా అందచేయండి. అదే నేడు మీరు గురువులకు ఇస్తున్న గురుదక్షిణగా భావించబడుతుంది, అదే నిజమైన గురుసేవగా అందించబడినట్లు అని చెప్తున్నారు పరమ గురువులు. మరి అలాగే మనం చేద్దాం ఫ్రెండ్స్. అందరికీ మనం ఈ సత్యాలను తెలియచేద్దాం. ఈ విశేష కాల ప్రభావం వల్ల మనం తెలుసుకోవాల్సిన అమృతాంశం ఏంటంటే, మనం ఈ భూమి మీద ఎంతో అద్భుతమైన మానవ జాతి ఉద్భవించబోతోంది. ఇప్పుడు ఉన్న మానవులు కూడా దేవతలుగా మారే సమయము ఆసన్నమైంది. మరి జంతు మానవుడుగా ఉన్న మానవుడు మహామానవుడిగా, దైవ మానవుడిగా మారే సమయం వచ్చింది. మన అరుణోదయ కిరణాలు పుష్కలంగా చుట్టూ ఆవరించి ఉన్నాయి. మనకి ఆధ్యాత్మికతలో ఇది ఒక ఎమర్జెన్సీ పీరియడ్ లాంటిదన్నమాట, అత్యవసర పరిస్థితి అంటారు దాన్నే. ఈ సువర్ణమయ అవకాశాన్ని మనం వినియోగించుకోలేకపోతే తిరిగి ఇలాంటి గడియలు తెరమరుగైపోతాయి అని చెప్తున్నారు గురువులు. మళ్ళీ ఇలాంటి శుభగడియలు కాలచక్ర భ్రమణంలో ఎప్పుడొస్తాయో ఊహించలేము. ఒకవేళ వచ్చినా ఇదే మానవదేహంతో మనం ఉండం కదా. మరి అలాంటప్పుడు మనం వాళ్ళు అందించిన అప్పుడు కూడా ఆ విశేషకాల ప్రభావంలో మనం ఇప్పుడు మనకు అందిస్తేనే అందుకోలేకపోతున్నాం. తర్వాత మనం ఒకవేళ వేరు జన్మలు తీసుకుని వచ్చినప్పుడు ఎవరైనా అందించినా అప్పుడు కూడా అందించుకోలేకపోతే
అందుకని మనల్ని వాళ్ళు చెప్తున్నారు, నాయనలారా విజ్ఞత ఉపయోగించుకోండి, దీన్ని మీకు ఎంతో అద్భుతంగా ఆహ్వానాన్ని మీకు పంపిస్తున్నాము, మీరు అర్థం చేసుకోండి. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. మీకోసం ఆ స్వర్గద్వారాలు తెరిచి ఉన్నాయి, వాటిని మూసివేస్తే ప్రయోజనం ఉండదు, పశ్చాత్తాపడిన ఉపయోగం ఉండదు అని చెప్తున్నారు సమర్థ గురుదేవులు మన కోసం. అలాగే మనకి అద్భుతమైనటువంటి ఈ సంస్థలో ఈ ఆధ్యాత్మిక సంస్థల్లోని విశేషాంశాలని మనం తెలుసుకుంటూ మనంగా ఈ సాధనా రహస్యాలను మనం వృద్ధి చేసుకుంటూ మనం ఇతరులకు కూడా అందచేయాలి అని చెప్తున్నారు. ఈ విశేష కాల ప్రభావం వలన మనం తెలుసుకోవాల్సిన అమృతాంశం ఏంటంటే, ఈ ఋషుల ప్రణాళికలో మనందరం కూడా భాగం పంచుకోవాలి. మనం ఈ మహామానవుడిగా మనం మార్పు చెందాలి. జంతు మానవ దశ నుంచి మనం మహామానవ దశకి, అంటే దైవ మానవుడిగా మనం తీర్చిదిద్దబడే సమయం ఆసన్నమైంది అనేది మనం అర్థం చేసుకోగలం. ఒకవేళ మనం అది అర్థం చేసుకోలేకపోతే మళ్ళీ మనకి అవకాశాలన్నీ చేజార్చుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, మీరు ఇప్పుడు చేజార్చుకుంటే మళ్ళీ తిరిగి ఇలాంటి సమయం ఎప్పటికి వస్తుందో, ఎన్ని కోట్ల సంవత్సరాలకు వస్తుందో, ఎన్ని లక్షల సంవత్సరాలకు వస్తుందో కూడా మేము చెప్పలేము. ఒకవేళ అలాంటి సమయం వచ్చినప్పుడు మీరు అప్పుడు కూడా చేజార్చుకుంటే, ఇప్పుడు అసలైన విశేషమైన కాలం ఇది, ఒక యుగసంధి కాలం, ఇది ఒక విశేషమైన కాల ప్రభావంలో ఉన్నాం మనం. మరి ఈ సమయంలోనే మీరు అర్థం చేసుకోలేకపోతే తిరిగి మళ్ళీ మీరు ఈ శరీరంతో ఉండరు. మళ్ళీ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇలాగే మాయలో పడి నాకొద్దులే అనుకుంటే ఇంకెప్పుడు మీరు తెలుసుకుంటారు అని వాళ్ళందరూ కూడా, ఋషులందరూ తపన పడుతున్నారు మన కోసం. అందుచేత ఈ అరుదైనటువంటి సమయాన్ని పూర్తి వివేకంతో, విజ్ఞతతో ఉపయోగించుకోవాలని మనల్ని కోరుకుంటున్నారు ఋషులు. వాళ్ళు అంటున్నారు, మీరు ఏ ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నా సరే సాధనలు కొనసాగించండి, ఈ పరమ గురువుల కార్యంలో మీరు పాలు పంచుకోండి అని చెప్తున్నారు. ఈ విశేష కాలాన్ని కనుక వృధా పరుచుకుని ఋషికూటమి ద్వారా అందించబడుతున్నటువంటి ఈ అమృత భాండాన్ని కనుక మీరు చేజార్చుకుంటే కనుక మీరు ముందుకు వెళ్ళడం అనేది కష్టమవుతుంది. అంతకంతకు మీకు స్వర్గద్వారాలు మూసివేయబడతాయి అని చెప్తున్నారు మన పరమ గురువులు. ఫ్రెండ్స్, మరి మనం ఎంతవరకు సరిగా ఉన్నాము, ఎంతవరకు మనం గురువుల ప్రణాళికలో ఉన్నామనేది ఎవరికి వాళ్ళమే అర్థం చేసుకోవాలి. ఈ భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానం సమస్త మానవ జాతి దీనం. అదే చేతనత్వ విజ్ఞానము అంటారు. అది ఏకైక యోగ విజ్ఞానం. కాల ప్రభావంతో ఈ మహత్తర యోగ విద్య మానవజాతి దృక్పథం నుండి 5000 సంవత్సరాల క్రితం జారి పడిపోయింది. తిరిగి అది మన భాగ్యవశాన మళ్ళీ మనకి అందుబాటులోకి వచ్చింది, ఇప్పుడు అందజేయబడుతోంది మన కోసం. మరి భగవంతుడి అంశ అయినటువంటి ఈ మానవుడు అవినాశి, అంటే నాశనం లేనివాడు ఈ మానవుడు. ఆత్మస్వరూపుడు, మనం ఆత్మస్వరూపులం కదా. నేను అంటే ఈ శరీరం కాదు, నేను అంటే ఈ ఇంద్రియాలు కాదు, నేను అంటే ఈ బుద్ధి కాదు, నేను అంటే ఈ మనస్సు కాదు, నేను అంటే ఆత్మ అని తెలుసుకున్న వాళ్ళం మనందరం కూడా. మరి మనందరం ఆత్మస్వరూపులం. మరి అలాంటి అంశగలవాడు మానవుడు దుఃఖితుడిగా, వ్యాధిపీడితుడిగా, మృతుడుగా, చేతకానివాడిగా ఎందుకుంటున్నాడు? అందుకు కారణం కేవలం మానవుల యొక్క మానసిక స్థితి, అహంకారము. దాన్ని ఏ విధంగా సవరించుకోవాలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలాగా మనం ఈ గ్రంథంలో ఎన్నో విషయాల ద్వారా తెలుసుకుంటాం. ప్రియమిత్రులారా, ఇది 24 కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఒక అపూర్వ అవకాశము. ఆధ్యాత్మికత పట్ల అభిరుచి ఉన్న మనబోటి వాళ్ళకి ఇది నిజంగా సువర్ణ అవకాశమే. మరి కనుమరుగైపోతున్న, మృగ్యమైపోతున్న ఆధ్యాత్మికత యొక్క విలువలు అవగాహన లోపంతో అవకతవకల గోతుల్లోంచి పడుతూ లేస్తూ పయనిస్తున్న ఈ కాలపు ఆధ్యాత్మిక రథం యొక్క పగ్గాలు మనకి అదృష్ట ప్రభావం వల్లైతేనేమి, మనం చేసుకున్న జన్మ సంస్కారాల వల్ల అయితేనేమి, కాల ప్రభావం వల్ల అయితేనేమి, మన వాటిని ఋషుల చేతికి వచ్చాయి. అవన్నీ కూడా అజేయమైన వారి సంకల్పం మొత్తం పృథ్వీగ్రహాన్నే స్వర్గంగా మార్చేయడం. ఆ ఋషులందరూ కలిసి ఈ భూమిని స్వర్గంగా మార్చేయాలి అని సంకల్పిస్తున్నారు. దానివలన గత 5 సంవత్సరాలుగా గురువులంతా ఈ విశేష కాలం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందుకు అవసరమైన ప్రారంభ సన్నాహాలు కూడా ఈ మధ్యనే జరిగాయి.
ఈ అమృతమయమైనటువంటి ఇలాంటి శుభతరుణంలో సకల సమర్థ సద్గురువుల యొక్క దివ్య సంరక్షణలో ఋషుల యొక్క ప్రణాళికలోని భాగం పాటైనటువంటి ఈ అద్భుతమైన అమోఘమైన ఆధ్యాత్మిక నవ్య నక్షత్రం వెలుగు పుంజులతో యథేచ్ఛగా పయనిస్తూ దేదీప్యమానంగా వెలుగుతూ మన వైపుకు దూసుకు వస్తోంది. అందుకని మనం ఆ అనుగ్రహ వర్షంలో, ఆ గురువుల అనుగ్రహ వర్షంలో మనం తరిద్దాం. ఎందుకంటే వాళ్ళు మనకు అవకాశాన్ని ఇస్తున్నారు. మీరు ఇప్పుడు ఒక వెలుగు పుంజముల్లో ఉన్నారు, ఆ వెలుగు పుంజాలని మీరు తీసుకోండి. మనం కూడా తెలుసుకుంటాం కదా, భూమి ఒక ఫోటాన్ బాండ్ అనే శక్తి క్షేత్రంలోకి ప్రవేశించింది అంటే ఆ వెలుగు పుంజంలో మనం కూడా ఉన్నాం. ఇప్పుడు ఆ అద్భుతమైనటువంటి ఆ ఫోటాన్ బాండ్లోకి భూమి ప్రవేశించింది అంటే మనం కూడా ప్రవేశించాము. అదే ఆ గురువుల యొక్క అనుగ్రహ వర్షము. ఆ అనుగ్రహ వర్షంలో మీరందరూ తరించండి అని చెప్తున్నారు వాళ్ళు. అందుకని మనందరం కూడా ఈ సత్యాలు మనం అర్థం చేసుకుంటూ ఆ గురువుల యొక్క అద్భుతమైనటువంటి ఎనర్జీని అందుకోవాలంటే ఏ కులం వాళ్ళైనా పర్వాలేదు, ఏ మతం వాళ్ళైనా పర్వాలేదు, సర్వసమర్థుడైనటువంటి ఆ గురువు యొక్క ప్రేమపూర్వక ఆహ్వానం ఇది, మన గురువుదేవుల యొక్క ఆహ్వానం ఇది అని ఎవరికి వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఈ రహస్య విద్యను అందుకోనేవారు ఆడవాళ్ళ మగవాళ్ళ అని సందేహించాల్సిన పని లేదు. ఇందుకు అందరూ త్వరపడాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఈ శ్వాస విద్యని మనం ప్రతి ఒక్కళ్ళం అందుకుందాం. ఇందులో ఎన్నో శ్వాస రహస్యాలు అందజేయబడి ఉన్నాయి. పిల్లలైనా వృద్ధులైనా అర్హులే దీనికి. ఏ జాతి వారైనా ఏ వర్ణం వారైనా నిస్సందేహంగా ఆ సమర్థ సద్గురుల యొక్క స్పర్శను పొందొచ్చు. అంటే మనం ఎప్పుడైతే సాధనలు చేస్తామో ఆ సద్గురుల యొక్క ప్రణాళికలో మనం భాగం పంచుకున్నట్లే. ఈ విశేషమైన అంశాలని అందరికీ అందచేయడం మొదలు పెడితే ఆ సద్గురువులే మనలో ఉండి వారి స్పర్శ ద్వారా మనల్నే అందరికీ అందజేసేలాగా తయారు చేసేస్తారు. మనం అంటే చాలు, ఎస్ అంటే చాలు, మేము చేస్తాము, సిద్ధంగా ఉన్నాము, గురువుల ప్రణాళికలో మేము భాగం పంచుకుంటాము అని మనం ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళు 10 అడుగులు మన వైపు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది సర్వ మానవాళికి అత్యంత ఆవశ్యకం. అంతేకాకుండా సాధకులైన వారు ఎలాంటి యోగ సాధన అయినప్పటికీ కూడా ఎంతటి తీవ్రగతిలో తమ సాధనలు చేస్తున్నా కూడా అంతకు మించిన అమూల్యమైన కానుకలే మీరు అందుకోగలరు. ఇప్పుడు మీరు చేస్తున్న సాధనలు ఏ సాధన అయినా సరే, ఎలాంటి సాధనలు చేస్తున్నా సరే ఇంకా ఎంతో విలువైనటువంటి ఎనర్జీలు మీరు పొందుతారు. ఈ సమయం అలాంటిది అని చెప్తున్నారు వాళ్ళు. అందుకని అమోఘమైనటువంటి సువర్ణావకాశాన్ని అందరూ అందుకోండి, తక్షణమే అది మీకు పనిచేయడం మొదలు పెడుతుంది అని చెప్తున్నారు. ఈ స్పర్శ వల్ల, ఈ సమర్థ సద్గురువులు మన పట్ల చూపించే కరుణ వల్ల మనం సాధనలు చేసేటప్పుడు మనకు 14 రకాల మహావ్యాధులు కూడా నివారణ అవుతాయటండి. అలాగే తలిచిన కార్యం వల్ల కూడా ఫలింప చేసుకునేటువంటి సంకల్ప శక్తి మనలో వస్తుందిట. అలాగే మృత్యువుని దాటి అమరత్వాన్ని కూడా మనం సిద్ధింప చేసుకోగలుగుతాం. అలాగే అఖండమైన శాంతిలో మనం ఉంటూ అలాంటి అఖండ శాంతిని కోరుకునే వాళ్ళకి అందరికీ మనం అందజేయగలుగుతాం. అంటే మనం పొందడమే కాకుండా అఖండ శాంతి అందరికీ అందజేయగలుగుతాం. దేవతలుగా మనం మారడమే కాకుండా అనేక దేవతా శక్తుల్ని శాసించే శక్తివంతులుగా కూడా మనం తయారవుతాము. అలాగే హేయం దుఃఖం అనాగతం, తక్షణం మన బాధలన్నీ తొలగించుకోవడమే కాకుండా సాటివారి దుఃఖాలను కూడా మనం పోగొట్టగలుగుతాము. ఎలాగంటే వాళ్ళకి విధానం తెలియచేస్తాం, మేము ఈ సాధన చేస్తున్నాం, మీరు ఈ సాధన చేసుకోండి అని వాళ్ళకి ఎప్పుడైతే మనం అద్భుతంగా రహస్యాలను తెలియచేస్తామో వారు కూడా ఆ సాధన ద్వారా వారి వారి దుఃఖాలను వాళ్ళే తొలగించుకోగలుగుతారు. శాంతి, సుఖము, సంపదలతో సమృద్ధిగా మనం జీవిస్తూ ఇతరులకు కూడా ఆ విధంగా జీవించే విధానాన్ని తెలియచేయగలుగుతాము. జరిగిపోయిన, జరుగుతున్న, జరగబో సంఘటనలన్నింటినీ కూడా సంపూర్ణంగా తెలుసుకోవడమే కాకుండా వాటిని అనుకూలంగా కూడా మనం మార్చుకోగలుగుతాం. ఇలా ఇంకా ఎన్నో మహాప్రయోజనాలను మనకు అందించేటువంటి ఆ గురువులు మన అర్హతలను బట్టి వారు మనకు అనుగ్రహించడం లేదు, మన అర్హతలను బట్టి అనుగ్రహించట్లా. వాళ్ళు ఋషులు వాళ్ళ అవసరార్థం ఈ పృథ్వీ గ్రహాన్ని స్వర్గంగా మార్చేయాలి అనే ప్రణాళిక వేసుకోవడం వల్ల ఆ ప్రణాళికలో భాగంగా వారు మనకు అందజేస్తున్నారటండి ఇవన్నీ కూడా. అంతేగాని ఏదో మేము గొప్పవాళ్ళం అయిపోయాము, మాకు వచ్చేసింది అంత స్థితి మనలో ఉంది కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు కాదు. ఎక్కడ మన అదృష్టవశాత్తు గురువుల చేతికి పగ్గాలు రావటం వల్ల గురువులు ఈ భూమినే స్వర్గంగా మార్చాలని ఒక ప్రణాళిక వేసుకోవడం వల్ల ఈ మానవులందరినీ కూడా అత్యంత శక్తివంతులుగా తయారు చేయడానికి వాళ్ళు
సిద్ధపడ్డారు. అందుకనే మనల్ని అందరినీ కూడా దేవతలుగా మార్చడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. అంటే జంతు మానవ దశ నుంచి మనం దైవ మానవ దశకి చేరే అవకాశాలు మనకి ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని వాళ్ళు ప్రేమపూర్వకంగా మనకి ఆహ్వానం పంపుతున్నారు. అలాగే మనం రామశర్మాచార్యులు గారు కూడా చెప్తున్నారు, కొంగు చాచి అర్థిస్తున్నాడు కాలపురుషుడు. కాలపురుషుడు అంటే ఆ మహావిష్ణువు. మన సహజంగా ఎలా ఉండాలి, ఎలా మనం ఉంటే ఆ మహావిష్ణు దశకు చేరతాము అనేటువంటి ఆ స్థితికి మనల్ని తీసుకొచ్చేటువంటి పరమాత్మ ఏదైతే ఉందో ఆ పరమాత్మే కాలపురుషుడు. ఆయన కొంగు చాచి అర్థిస్తున్నారు, నాయనలారా నన్ను మీ నిద్రలోకి రానివ్వండి, మీరు నా పిలుపుని నిర్లక్ష్యపరచకండి అని సాక్షాత్తు మహాకాలుడే కొంగు చాచి మనల్ని అర్థిస్తున్నాడు అని అంటున్నారు రామశర్మాచార్య గారు. మరి చూడండి ఫ్రెండ్స్, మనం ఈ మహానుభావులు ఎంతోమంది మనకి అందజేస్తున్నటువంటి రహస్యాంశాలను తెలుసుకుని వాటిని మన ఆచరణలో పెట్టడం ద్వారా వారు మనల్ని ఎంతో అద్భుతమైన స్థితిలోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఏనా శృతం శృతం భవత్యమతం మతమ విజ్ఞాతం విజ్ఞాతమితి కథం ను భగవత్ ఆదేశో భవతీతి. చాందోగ్యోపనిషత్తులో ఇది చెప్పబడింది. గురుకులంలో విద్యాభ్యాసం చేసుకుని పూర్తి చేసుకున్నాక శ్వేతకేతుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అడిగారు, నాయనా ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో, ఏది నేర్చుకున్న పిదప ఇంకేది నేర్చుకోవాల్సిన అవసరం లేదో అలాంటి విద్యని మీ గురువుల వద్ద చక్కగా అభ్యసించావా అని అడిగారు. చూసారా ఫ్రెండ్స్, మరి ఒకప్పుడు గురుకులాలు ఉండేవి, అక్కడ ఆత్మవిద్య ఉండేది. మరి కృష్ణుడు అనగా రాముడు అనగా మరి వీళ్ళందరూ ఆత్మవిద్యను చిన్న వయసులోనే నేర్చుకున్నారు. మరి ఇప్పుడు అలాంటి ఆత్మవిద్య ఎక్కడ దొరుకుతోంది? అలాంటి ఆత్మవిద్య నేర్చుకున్నావా అని అప్పట్లో గురుకులానికి వెళ్ళిన పిల్లల్ని తల్లిదండ్రులు అడుగుతూ ఉండేవారు. ఈరోజు మన భాగ్యవశంలో అటువంటి అమోఘమైన విద్య అయినది ఏదైతే ఉందో, ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అలాంటి మహావిద్యకు మనకి తెలియచేయడానికే ఈ రహస్య అమృతవాణి అందించబడింది. మరి ఇక్కడ మనం ఒక చక్కని కథ చెప్పుకుందాం. ఈ రహస్యవాణిలో మొట్టమొదటిగా మనకి రామశర్మాచార్యులు వారు ఒక చక్కటి కథతో మొదలు పెడుతున్నారు. ఇది జరిగిన కథే. సుందర స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరాన శేషతల్పం మీద హాయిగా అఖండ శాంతిని విరజిమ్ముతూ నిద్రపోతూ ఉన్నారట. శయనించి ఉంటారు కదా ఎప్పుడు విష్ణుమూర్తి పానుపు మీద. అలా శయనించి ఉన్నవేళ శ్రీ లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన కాళ్ళు ఒత్తుతూ ఉంది. అలా పాదసేవ చేస్తూ స్వామిని ఉడికించడానికైతేనేమి లేదా తనలో ఒక సందేహం కలగడం వల్ల అయితేనేమి లక్ష్మీదేవి చిరునవ్వుతో స్వామివారిని ఒక ప్రశ్న వేసింది. స్వామి, మీరు చూస్తున్నారు కదా ఈ కలియుగ వాసులు భూలోకంలో ఎలా ప్రవర్తిస్తున్నారో మీరు అర్థం చేసుకుంటున్నారా? ఎక్కడ చూసినా కూడా ధన వ్యామోహితులైన వారే కనిపిస్తున్నారు. ధనం కోసం పరుగులు పెడుతున్న వాళ్ళే కనిపిస్తున్నారు. ఏదో విధంగా డబ్బు సంపాదించాలనే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అడ్డదిడ్డంగా అయినా సరే సంపాదన కావాలి వాళ్ళకి. అంటే వాళ్ళందరికీ నా మీదే భక్తి ఎక్కువగా ఉంది. అంటే లక్ష్మీదేవి అంటే డబ్బు కదా మరి. అంటే ఎక్కడ పడితే అక్కడ నా భక్తులే కనిపిస్తున్నారు. అంతేకాని మీ మీద భక్తి విశ్వాసాలు గల భక్త శిఖామణి ఒక్కళ్ళు కూడా కనిపించటం లేదు. మీరు అర్థం చేసుకుంటున్నారా? ఎందుకు ఇలా జనాలు పాకులాడుతున్నారు? మోక్షాభిలాషులైనటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేకపోవటం మీకు విచారంగా ఉందా స్వామి అంటూ ఆవిడ అడిగింది ఓరచూపుతో విష్ణుమూర్తిని చూస్తూ. అందుకే ఆయన ఏం చేశారంటే పరమ శాంత స్థితిలో ఉన్న స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ దేవి వైపు చూస్తూ అలా తాళుక్కుమని నవ్వి అంటున్నారు, నేను నీ చమత్కారాన్ని అర్థం చేసుకున్నానులే, నువ్వు ఎత్తి పొడుపు మాటలతో మాట్లాడుతున్నావు నాతో అని లోపల అనుకుని ఆయన తల ఊపుతూ ఏమన్నారంటే, దేవి నీ మాటల్లో సత్యం ఉంది లేదని నేను అన్ను, నిజమే. డబ్బు వెనకాల పరిగెడుతున్న వాళ్ళు ఉన్నారు, అడ్డదిడ్డంగా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు, నీ మీదే ఎక్కువ భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ యుగంలో అయినా సరే నా భక్తులు లేని కాలం అంటూ ఉండదు.
నా భక్తులు కూడా ఉంటారు, మోక్షాన్ని అభిలషించే వాళ్ళందరూ నా భక్తులే, మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఏ యుగంలోనైనా ఉంటారు. ప్రత్యేకించి కలియుగంలో కాస్త భక్తుల సంఖ్య తగ్గి సత్పురుషులుగా అరుదుగా కనిపిస్తే ఉండొచ్చు. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. కొంచెం తక్కువ మంది ఉంటే ఉండొచ్చు, కానీ ఉంటారు. అసలు లేకపోవడం అనేది ఉండదు. నీ భక్తులైతే ఈ ప్రపంచానికి అనర్థాలు కలిగిస్తారు. ఆ డబ్బు వ్యామోహితంలో ఉన్న వాళ్ళందరూ కూడా అనర్థాలే కలిగిస్తారు. నా భక్తులు అరుదుగా ఉన్నా, తక్కువ మంది ఉన్నా సర్వమంగళప్రదమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరిచి ఈ విశ్వానికే ఎంతో అద్భుతమైన సేవ చేస్తూ విశ్వ కళ్యాణకారకంగా తయారవుతారు అని ఆయన చెప్పారు. ఇక్కడ అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఎవరైతే కేవలం డబ్బు 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 అనుకున్న వాళ్ళు ఉంటారో, డబ్బుతోనే ఇంక జీవితం ఇంకేదీ లేదు, ఇంక అసలు మోక్షంతో సంబంధం లేదు, ఏమీ ఆధ్యాత్మిక పరిచయం లేదు, ఆధ్యాత్మిక సాధనలు లేవు, ఇవేమీ ట్రాష్ అనేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మరి ఏమీ మోక్షం ఉంటుంది? ఎన్ని జన్మలు వాళ్ళు ఎత్తాల్సి వస్తుంది? అదే మరి మోక్షకామికులుగా ఉన్నవాళ్ళు, ఆ సాధనల ద్వారా ఎదగాలి, మనం ఇతరులకి ఉపయోగపడాలి, పరమగురులకు ఉపయోగపడాలనుకునే వాళ్ళు తప్పకుండా మోక్షాన్ని సాధిస్తారు. మోక్షం అంటే ముక్తి, ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల? పదే పదే ఒకే 5వ క్లాసు, ఒకే భూమి మీదకి రావటం వెళ్ళడం, జనన మరణ చక్రాల నుంచి విడుదల, దుఃఖం నుంచి విడుదల. ఇలాంటివన్నీ కూడా విశ్వ కళ్యాణకారకమైన పనులు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు అని మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పడం జరిగింది. అప్పుడు లక్ష్మీదేవికి ఇంకా తృప్తి కలగల. ఏంటి స్వామి ఇలా చెప్తున్నారు, ఈయన చెప్పింది సత్యస్వరూపులే అయినా ఈయన పరమసత్యాలే చెప్తారు, అయినా కూడా ఇది ఎంతో విశ్వసించాలని అనిపించట్లేదు నాకు. దాని గురించి ఎలాగైనా సరే దీనికి నేను ఒక పరీక్ష పెట్టాలి, మీ భక్తుల మీద, నాకు ఎవరి మీద ఎలా పరీక్ష పెట్టాలో చెప్పండి స్వామి అని అడుగుతుంది. అంటే అప్పుడు నా దేవి, అయితే నువ్వు కాశీ క్షేత్రంలో రామానంద స్వామి అనేటువంటి సాధు ఉన్నారు, ఆయన త్రికరణ శుద్ధిగా నన్ను కొలుస్తూ ఉంటారు, ఆయన మహాపురుషుడు, ముక్త పురుషుడు. అలాంటి వాళ్ళ దగ్గర అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, అందుకని నువ్వు అక్కడికి వెళ్ళి ఆయన్ను చూసిరా, ఒకసారి పరీక్షించిరా అంటారనమాట. అయితే నేను చూస్తాను, వెళ్ళి తీరాలి నేను అని లక్ష్మీదేవి భావించి అక్కడికి వెళ్ళింది ఆవిడ. ఏంటి ధన కనక వస్తు వాహనాల మీద విషయవాంఛలు లేకుండా త్రికరణ శుద్ధిగా మిమ్మల్ని నమ్మిన నిజభక్తుడు ఎలా ఉంటాడో నేను చూస్తాను, పరీక్షిస్తాను అని ఆవిడ వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళిన తర్వాత రామానంద స్వామి ఆ భక్తుడు స్నానం చేసి గంగా నది ఒడ్డున గుడికి వెళ్తూ ఉంటాడనమాట. శివుడి దర్శనం కోసం వెళ్తూ ఉంటాడు, కాశీ విశ్వేశ్వర దర్శనం కోసం. లక్ష్మీదేవి అక్కడ కాపు కాచి ఏం చేస్తుందంటే ఒక అందమైన గులాబీ తోటను సృష్టించడం జరుగుతుంది. ఆ గులాబీ తోట సృష్టించినప్పుడు రామానందుల వారు ఆయన భక్తిలో ఉంటారు కాబట్టి ఎప్పుడూ ఆయన పరిశీలించలా ఇక్కడ గులాబీ తోట ఉందని. కానీ ఆయన ఆలయానికి వెళ్తూ ఉండగా మధ్యలో ఈ తోవ పక్కన ఆ గులాబీ తోట కనిపించేసరికి ఆయన మనసు ఆగలేదు. అబ్బా ఎంత అందంగా ఉంది గులాబీ తోట అని ఆ గులాబీ తోట వైపు అప్రయత్నంగా ఆయన అడుగులు పడిపోయాయి. ఆయన అక్కడికి వెళ్ళి ఆ మంచు బిందువులకు భారానికి అలా వాలినటువంటి ఆ పూల గుత్తులు చూసి ఎంతో ఆనందంగా చూసి ఆ మంత్రముగ్ధుడిలాగా ఆనంద పారవస్యంతో పుష్పాన్ని కోశారు. ఎందుకోసం కోశారంటే ఆయన ఆలయానికి వెళ్ళి ఆ దేవుడికి సమర్పించడం కోసం కోశారనమాట. కోసేసరికి లక్ష్మీదేవి చూసింది, హఠాత్తుగా ప్రత్యక్షమయ్యి ఆయన ఎదురుగా రామానంద స్వామిని అడుగుతుంది, నా అనుమతి లేకుండా నువ్వు ఈ తోటలో ఎలా పుష్పాన్ని కోసావు, నన్ను అడగాలి కదా అని ఆవిడ మానవ స్త్రీగా కనిపించడానికి అడగడం జరిగింది. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఇది అపహరించడానికి కోయలేదమ్మా, నా యొక్క దేవుడికి సమర్పించడానికి నేను కోసుకున్నాను అని చెప్తుందనమాట. చెప్తే అయితే పుష్పాన్ని భగవంతుడి చరణాల దగ్గర ఉంచాలనుకుంటున్నావా నువ్వు, అలాగ నన్ను అడగకుండా ఎలా కోసావు అని ఆవిడ ఏం చేస్తుందంటే ఆ పుష్పాన్ని ఆయన దగ్గర నుంచి తీసేసుకుంటుంది. రామానందుల వారు కూడా ఆవిడ చేతికి ఆ పుష్పాన్ని ఇచ్చేస్తారు. వెంటనే ఆ లక్ష్మీదేవి ఏం చేస్తారంటే ఆ పుష్పాన్ని తీసుకుని వైకుంఠానికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు అక్కడ విష్ణుమూర్తి చెప్తారు, దేవి నువ్వు
ఆ రామానందుల వారి ద్వారా అందించబడిన ఆయన చేతితో కోసిన ఆ పుష్పాన్ని నీ చేతులతో స్వయంగా నాకు అర్పించావు అంటే రామానందులు ఎంత గొప్పవారో చూసావా. ఆ పుష్పాన్ని ఆయన విగ్రహం దగ్గర కాకుండా స్వయంగా నా దగ్గరికి అందేలా చేసుకోగలిగారు. అది ఆయన గొప్పతనం అని చెప్తారు. అప్పుడు లక్ష్మీదేవి నిజమే స్వామి అంటుందన్నమాట. అలా ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఆ గులాబీ పువ్వు ఆయన దగ్గరికి అందజేసిన తర్వాత ఆయన అంటారు, మనం ఈ రామానంద స్వామికి ఏదో ఒక సహాయ సహకారాలు అందించాలి, ఆయనకు ఒక శిష్యరత్నాన్ని మనం ఇద్దాము అని వాళ్ళు నిర్ణయించుకుని ఆ పుష్పానికి వాళ్ళిద్దరి యొక్క ఎనర్జీస్ని పంపించి ఆ పుష్పాన్ని ఆ గంగా నదిలో వదిలేయడం జరుగుతుంది. అప్పుడు ఆ గంగా నదిలో ఆ పుష్పమే ఒక బాలుడిగా మారి ఒక పూల ఉయ్యాలలో ఆ బాలుడు చక్కగా అలాగ ప్రవహిస్తూ వెడుతూ ఉంటే అప్పుడు ఒక ముస్లింలు అయినటువంటి ఒక భార్యాభర్తలు ఆ బిడ్డను తీసుకుని పెంచుకోవడం మొదలుపెట్టారు. ఆయనే మన కబీర్ దాసు. చూసారా ఫ్రెండ్స్, కబీర్ దాస్ ఎలా ఉద్భవించారో. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.